చిచ్చుకాకి తన కొడుకు చిన్నుకాకితో కలిసి ఊరి చివరున్న ఒక చిన్న రేకుల ఇల్లు లాంటి గూటిలోకి జీవిస్తూ ఉంటుంది. ఆ ఇల్లు చాలా పాతది. ఎండాకాలంలో విపరీతంగా వేడెక్కిపోతుంది. వర్షం వస్తే అక్కడక్కడ నీళ్లు కారుతూ ఉంటాయి. చిచ్చుకాకి రోజు కూలి పనులు చేస్తూ చాలా కష్టపడి తన కొడుకు చిన్నుని పెంచుకుంటూ ఉంటుంది. ఇంట్లో పెద్దగా వస్తువులేమీ లేవు. కేవలం కొన్ని మట్టి పాత్రలు, ఒక పాత మంచం మాత్రమే ఉంటాయి. ఒకరోజు మధ్యాహ్నం వేడి ఎక్కువగా ఉండడంతో చిన్నుకాకి అరుగు మీద కూర్చొని విసనకర్రతో విసురుకుంటూ తన తల్లితో మాట్లాడుతున్నాడు. చిన్నుకాకి ఆయాసపడుతూ, అమ్మో, ఈ రోజు ఎండ అస్సలు తట్టుకోలేకపోతున్నానమ్మా. రేకుల ఇల్లు కావడం వల్ల లోపల పొయ్యిలాగా కాలిపోతుంది. రోజు మనం తిన్న ఈ రాగి సంగటి పచ్చడి తిని నా నోరంతా చచ్చిపోయిందమ్మా. మన పక్కింటి బండు చిలుక వాళ్ళమ్మ చోటు పిన్ని ఈ రోజు ఇంట్లో ఏదో మంచి వంట చేసిందట. ఆ వాసన ఇందాకటి నుండి గుమగుమలాడుతూ వస్తుంది. మనకు అలాంటి మంచి కూరలు తినే రోజు ఎప్పుడు వస్తుందమ్మా? చిచ్చుకాకి బాధగా చిన్ను తల నిమురుతూ, ఏం చెయ్యనురా నాకన్నా, నా పరిస్థితి నీకు తెలిసిందే కదా. రోజు నేను కూలీ పనికి వెళ్తే గాని మన ఇల్లు గడవదు. ఈ చిన్న రేకుల ఇల్లు అద్దె కట్టడానికే నా ప్రాణం పోతుంది. నీకు మంచి తిండి పెట్టాలని నాకు కూడా ఆశగా ఉంటుందిరా. కానీ నా చేతిలో డబ్బులు సరిగ్గా ఉండవే. కొంచెం ఓపిక పట్టు నా తండ్రి. రేపు పని బాగా దొరికితే నీకు నచ్చిన వంట చేసి పెడతాను. చిన్నుకాకి చిన్నగా నవ్వుతూ, పర్వాలేదులే అమ్మా, నువ్వు బాధపడుకో. నువ్వు పెట్టే ఈ రాగి సంగటి నాకు అమృతం లాంటిది. నేను ఊరికే అడిగాను అంతే. ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా హఠాత్తుగా వాళ్ళ ఇంటి ముందు ఒక పెద్ద శబ్దం వినిపిస్తుంది. మంచి పట్టు చీరలు కట్టుకుని, ఒంటి నిండా బంగారు నగలు వేసుకుని, చేతుల్లో పెద్ద పెద్ద ఫ్యాన్సీ బ్యాగులు పట్టుకుని మహీకృత లూసీ పావురం గర్వంగా నడుచుకుంటూ వాళ్ళ ఇంటి ముందరకొస్తాయి. వాళ్ళు చిచ్చుకాకి పట్నంలో ఉండే చాలా ధనవంతులైన చుట్టాలు. వాళ్ళ ముఖాల్లో విపరీతమైన అహంకారం, గర్వం కనిపిస్తూ ఉంటాయి. ఆ చిన్న గోటిని చూడగానే వాళ్ళు అసహ్యంగా ముఖాలు పెడతారు. మహీకృత తన ముక్కుకి రుమాలు అడ్డు పెట్టుకుని అసహ్యంగా, అమ్మ బాబోయ్, లూసీ ఇటు చూడు, ఇదేనా చిచ్చు ఉండే ఇల్లు? అసలు ఇల్లు అనాలా లేక పక్షులు దాక్కునే పాత గూడు అనాలా? దారి పొడవునా ఎంత దుమ్ముందో. నా కొత్త పట్టు చీర అంతా పాడైపోయింది. చిచ్చు, ఓ చిచ్చు, ఇంట్లో ఉన్నావా లేదా? లూసీ పౌరం తన చేతి బ్యాగును గట్టిగా పట్టుకుని వెటకారంగా, అవును మహి గారు, నేను కూడా అదే చూస్తున్నాను. అసలు గాలి పీల్చుకోవడానికి కూడా వీలు లేకుండా ఉంది. ఇంత చిన్న కూటిలో వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారో ఏంటో. పట్నంలో మన ప్యాలెస్ లాంటి ఇల్లు చూసి ఇక్కడికొస్తే నాకు ఊపిరి ఆగిపోయేలా ఉంది. చిచ్చు, త్వరగా బయటికి రా. చిచ్చుకాకి లోపల నుండి కంగారుగా బయటకొస్తుంది. తన ధనవంతులైన చుట్టాలను చూడగానే ఆమెకు భయం, సంతోషం రెండూ కలుగుతాయి. వెంటనే చేతులు జోడించి వాళ్ళకి స్వాగతం పలుకుతుంది. చిచ్చుకాకి వినయంగా కంగారు పడుతూ, అయ్యో మహివదన, లోసి వదన, మీరా? ఎంత ఆశ్చర్యం! మీరు మా ఇంటికి వస్తారని నేను అస్సలు ఊహించలేదు. లోపలికి రండి వదిన, దయచేసి లోపల కూర్చోండి. మహీకృత లోపలికి అడుగుపెట్టి చుట్టూ చూస్తూ, లోపలికి రావడమా? అసలు నీ తలపై ఎంత చిన్నగా ఉందో చూడు చిచ్చు. నా తల తగిలేలా ఉంది. పైగా లోపల కూర్చోడానికి కనీసం ఒక మంచి సోఫా కూడా లేదు. ఈ పాత నిలబడిన మంచం మీద మేము ఎలా కూర్చోవాలి? మా ఒంటి మీద ఉన్న పట్టుబట్టలన్నీ పాడైపోతాయి. లూసీ పౌరం విసనకర్రను లాక్కుని విసురుకుంటూ, అవును చిచ్చు, నీ ఇంట్లో కనీసం ఏసీ కూడా లేదా? పోనీ ఫ్యాన్ అయినా ఉందా అంటే అది లేదు. ఈ వేడికి నా మేకప్ అంతా కరిగిపోయేలా ఉంది. మా పట్నంలో అయితే మేము నిమిషం కూడా ఏసీ లేకుండా ఉండలేం. ఇక్కడికొచ్చి మేం పెద్ద తప్పు చేశామనిపిస్తుంది. చిన్నుకాకి కోపంగా చూస్తూ మెల్లిగా తన తల్లితో, అమ్మో, వీళ్ళు చుట్టాలా లేక మనల్ని ఏడిపించడానికి వచ్చారో? మన ఇల్లు చిన్నదైతే వాళ్ళకంత అహంకారం ఎందుకమ్మా? నన్ను అడిగితే ఇప్పుడే వెళ్ళిపోమ్మంటాను. చిచ్చుకాకి చిన్నుని చేత్తో ఆపుతూ కళ్ళతో సైగ చేసి, ఊరుకోరా చిన్నగా, వచ్చిన వాళ్ళ చుట్టాలు, అలా మాట్లాడకూడదు. ఇక మహి వైపు చూస్తూ, క్షమించండి వదిన, నా పరిస్థితి మీకు తెలిసిందే కదా. నేను చాలా పేదదాన్ని. అందుకే ఇంట్లో ఎలాంటి సదుపాయాలు లేవు. మీరు పట్నం నుండి చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు. తాగడానికి చల్లటి నీళ్లు తీసుకురానా? మహీకృత వెటకారంగా నవ్వుతూ, నీళ్ళుడా? ఆ మట్టి కుండలో ఉన్న నీళ్లు మేం తాగాల చిచ్చు? పట్నంలో మేము కేవలం మినరల్ వాటర్ మాత్రమే తాగుతాం. ఇలాంటి కుండ నీళ్లు తాగితే మాకు జబ్బులు వస్తాయి. మాకేదైనా మంచి బ్రాండెడ్ ఆరెంజ్ జ్యూస్ కానీ చల్లటి కోకోనట్ వాటర్ కానీ ఉంటే తీసుకుంటా, లేకపోతే మా గొంతు దిగదు. అవును చిచ్చు, అలాగే మాకు చాలా ఆకలిగా కూడా ఉంది. మధ్యాహ్నం భోజనానికి మంచి క్వాలిటీ బిర్యానీ, రొయ్యల కూర, చేపల పులుసు లాంటివి వడ్డించు. పప్పు, ఆకుకూరలు లాంటి పేదవాళ్ళ వంటలు మాకు అస్సలు పడవు. మా పొట్టలు చాలా సెన్సిటివ్ తెలుసా?
చుట్టాల మాటలు విన్న చిచ్చుకాకి గుండె ఆగిపోయినంత పనవుతుంది. ఇంట్లో ఒక్క రూపాయి కూడా లేదు. పైగా వాళ్ళు అడిగిన వంటలు చేయాలంటే చాలా ఖర్చవుతుంది. ఆమెకు కన్నీళ్ళొచ్చేస్తాయి. ఏం చెయ్యాలో తోచక తల పట్టుకుని నిలబడుతుంది. చిన్నుకాకి ఆవేదనగా, మహియతో లూసియతో మా అమ్మ రోజు కూలి పని చేసి నన్ను సాకుతుంది. మా ఇంట్లో అంత ఖరీదైన వంటలు చేయడానికి డబ్బులు లేవు. మా దగ్గర ఉన్న రాగి సంగటి తింటే తినండి, లేకపోతే పట్టణానికి వెళ్ళిపోండి. మా అమ్మను ఇలా ఇబ్బంది పెట్టకండి. మహీగ్రద్ద కోపంతో కళ్ళు తేలేస్తూ, ఆ ఏంటి చిచ్చు, నీ కొడుకు ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడో చూసావా? పేదవాళ్ళకి కోపం ఎక్కువ అంటారు, అది నిజమే. చుట్టాలింటికొస్తే ఎలా గౌరవించాలో కూడా నీ బిడ్డకు నేర్పించలేదు. మేమింత దూరం వచ్చింది నీ అవమానాలు పడడానికా? చిచ్చుకాకి కంగారుగా చిన్నుని వెనక్కి నెట్టి, లేదవనా, వాడు చిన్నపిల్లాడు, తెలియక మాట్లాడాడు. మీరు కోప్పడకండి. నేను ఇప్పుడే వెళ్ళి మీకు నచ్చిన వంటలన్నీ ఏర్పాట్లు చేస్తాను. మీరు కాసేపు ఇక్కడే విశ్రాంతి తీసుకోండి. చిచ్చుకాకి కన్నీళ్లు తుడుచుకుంటూ గూటి నుండి బయటకొస్తుంది. తన పేదరికం గుర్తొచ్చి ఏడుస్తూ దారిలో నడుస్తూ ఉంటుంది. అప్పుడే అటుగా వస్తున్న తుని పిచ్చుక తన కూతురు బుజ్జి పిచ్చుకతో కలిసి చిచ్చుకాకి ఏడవడం చూసి ఆశ్చర్యపోయి పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరకొస్తారు. తుని పిచ్చుక ఆందోళనగా, చిచ్చు, ఏమైంది చిచ్చు? ఎందుకలా కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ఏడుస్తున్నావు? చిన్నుగాడికి ఏమైనా అయిందా? ఎవరైనా నిన్నేమైనా అన్నారా? నాతో చెప్పు చిచ్చు. బుజ్జి పిచ్చుక జాలిగా, అవును చిచ్చు అత్త, ఎప్పుడు అందరినీ నవ్విస్తూ ఉండి నువ్వు ఇలా ఏడవడం నేనెప్పుడూ చూడలేదు. ఏమైందో మాకు చెప్పట్టా. చిచ్చుకాకి ఏడుస్తూ తుని చేతులు పట్టుకుని, తుని, నా కర్మ కాకపోతే ఏంటి చెప్పు. పట్నం నుండి నా రిచ్ చుట్టాలు మహీగ్రద్ద, లూసి పౌరం మా ఇంటికి వచ్చారు. వాళ్ళు చాలా పొగరబోతు చుట్టాలతోని నా ఇల్లు చిన్నదని, నల్లగా ఉన్నానని తెగ ఎగతాళి చేస్తున్నారు. తాగడానికి మినరల్ వాటర్ కావాలంటున్నారు. తినడానికి బిర్యానీ, చేపల కూర అడుగుతున్నారు. నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదుతోనే. ఇప్పుడు నేను వాళ్ళకి మర్యాద చేయకపోతే ఊరంతా నన్ను అవమానిస్తారు. నా గౌరవం మట్టి పాలైపోతుంది తనే. తుని పిచ్చుక ఆలోచిస్తూ చిచ్చుని ఓదారుస్తూ, నువ్వు దేనికి బాధపడకు చిచ్చు. చుట్టాలెంత పొగరుగా ఉన్నా మన ఇంటికొస్తే వాళ్ళకి మంచిగా తిండి పెట్టడం మన ధర్మం. నీ గౌరవం పోనివను. నా దగ్గర కొద్దిగా డబ్బులున్నాయి. మన స్నేహితురాలు చోటు చిలుక కిరాణా షాప్ కి వెళ్లి సరుకులు తెచ్చుకుందాం. నేనే నీతో పాటొచ్చి చాలా అద్భుతమైన వంట చేసి పెడతాను. చూద్దాం వాళ్ళ పొగరు ఎంతవరకు ఉంటుందో. అవును చిచ్చు అత్త, నువ్వు ఏడువకు. మా అమ్మ వంట చేస్తే దేవతలు కూడా లొట్టలేసుకొని తింటారు. మేము నీకు తోడుగా ఉంటాము. చిచ్చుకాకి కొద్దిగా ధైర్యం వస్తుంది. ముగ్గురు కలిసి చోటు చిలుక కిరాణా షాప్ కి. అక్కడ చోటు చిలుక తన కొడుకు బన్ను చిలుకతో కలిసి సరుకులు సర్దుతూ ఉంటుంది. చిచ్చు పరిస్థితి వినగానే చోటు కూడా చాలా బాధపడుతుంది. చోటు చిలుక కోపంగా, అంత గర్వంగా మాట్లాడారా? వాళ్ళ డబ్బులు చూసుకుని మన పేద చిచ్చుని అంత అవమానిస్తారా? తుని, నువ్వు చెప్పింది నిజమే. మనం వాళ్ళకి మన పల్లెటూరి వంటల రుచి ఏంటో చూపిద్దాం. సరుకులన్నీ నేను ఫ్రీగా ఇస్తాను చిచ్చు. నువ్వే కంగారు పడుకో. బన్ను, త్వరగా ఆ బియ్యం, మసాలాలు, కూరగాయలు అన్ని ఒక సంచిలో సర్దు. ఎప్పుడే సర్దుతానమ్మా. ఆ పొగరబోతు చుట్టాలకి మన పల్లెటూరి పక్షుల ఐక్యత ఏంటో తెలిసేలా చేద్దాం. సరుకులన్నీ తీసుకుని తుని పిచ్చుక, చోటు చిలుక, చిచ్చుకాకి అందరూ కలిసి చిచ్చుకాకి గూటికి వస్తారు. తుని, చోటులు ఇద్దరు కలిసి పొయ్యి రాచేసి ఎంతో రుచికరమైన వంటలు చేయడం మొదలు పెడతారు. మంచి గుమగుమలాడే వెజిటేబుల్ బిర్యానీ, ఘాటైన వంకాయ మసాలా కూర, పప్పుచారు, చల్లటి మజ్జిగ తయారు చేస్తారు. ఆ వంటల వాసన ఊరంతా వ్యాపిస్తుంది. లోపల కూర్చున్న మహీ, లూసీల నోరు ఊరిపోతుంది. మహీగ్రద్ద వాసన పీలుస్తూ, వా లూసీ, ఏంటి వాసన? ఎంత అద్భుతంగా ఉందో! ఈ చిచ్చుకాకి ఇంత మంచి వంట చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు. అవును మహిగారు, నాకైతే ఆకలి తట్టుకోలేకపోతున్నాను. త్వరగా వడ్డిస్తే బాగుండు. కొద్దిసేపటికి తుని, చోటిలు ఆ వంటలను పెద్ద పెద్ద ఆకులల్లో పెట్టి లోపలికి తీసుకునొచ్చి మహీ, లూసీల ముందు వడ్డిస్తారు. వాళ్ళ వంటలను చూసి ఆశ్చర్యపోయినా పైకి మాత్రం గర్వంగా మాట్లాడుతారు. మహీగ్రద్ద బిర్యానీ తింటూ, పర్వాలేదు, రుచి బాగుంది. కానీ పట్నంలో 5 స్టార్ హోటల్లో వండే బిర్యానీ ముందు ఇది ఏమాత్రం సరిపోదు. అక్కడైతే ఇంకా చాలా వెరైటీలుంటాయి. అయినా చిచ్చు, నీకింత డబ్బులు ఎక్కడివి? ఈ సరుకులు కొనడానికి ఎక్కడైనా దొంగతనం చేసావా ఏమిటి? చోటు చిలుక కోపంతో, మహిగారు, నోరు జారకండి. చిచ్చు చాలా నీతిగా బతికే పక్షి. తనకి కష్టం వస్తే మేము స్నేహితులమందరం ఉన్నాం. ఈ సరుకులు, ఈ వంట అన్ని మేము కలిసి చేశాం. పక్క వాళ్ళ పేదరికాన్ని ఎగతాళి చేయడం మంచి పద్ధతి కాదు. లూసీ పౌరం వెక్కిరిస్తూ, ఓహో, పేద పక్షులంతా కలిసి గ్రూపుగా వచ్చారా? మాకు నీతులు చెబుతున్నారు.
డబ్బులు లేని వాళ్ళ మాటలకి విలువ లేదు. మేం పట్నంలో కోటీశ్వరులం. మా స్థాయి వేరు. మీరెంత వండినా మీ గూడు చిన్నది, మీ బతుకులు కూడా చిన్నవే. ఆ మాటలకి చిన్నుకాకి, బుజ్జి పిచ్చుక, పన్ను చిలుక అందరూ చాలా బాధపడతారు. తుని చోటులు కూడా నిశ్శబ్దంగా ఉండిపోతారు. చుట్టాల అహంకారం చూసి చిచ్చుకాకి కన్నీళ్లు పెట్టుకుంటూ లోపలికెళ్ళిపోతుంది. ఇక సాయంత్రం అవుతుంది. మహి, లూసీలు తిని హాయిగా మంచం మీద పడుకుంటారు. కాని ప్రకృతి ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. హఠాత్తుగా ఆకాశం నల్లగా మారిపోతుంది. భయంకరమైన ఈదురుగాలులు, మెరుపులు, ఉరుములతో భారీ వర్షం మొదలవుతుంది. ఆ గాలి తీవ్రతకి పెద్ద పెద్ద చెట్లు కూడా ఊగిపోతూ ఉంటాయి. చిచ్చుకాకి రేకుల ఇల్లు గాలికి వణికిపోతుంది. మహిగ్రద్ద భయంతో లేచి అరుస్తూ, అమ్మ బాబోయ్, ఏంటి చప్పుడు? ఉరుములు చూస్తుంటే నా గుండె ఆగిపోయేలా ఉంది. ఈ చిన్న ఇల్లు ఇప్పుడే పడిపోయేలా ఉందే. లూసీ, నా పట్టు చీరలు, నా బంగారు నగలు ఉన్న బ్యాగులు ఎక్కడున్నాయి? అవన్నీ తడిసిపోతున్నాయి. లూసీ పావురం వణుకుతూ, మహిగారు, నా బ్యాగ్ కూడా తడిసిపోతుంది. ఈ రేకుల పైకప్పు నుండి నీళ్లు ఇల్లంతా కారుతున్నాయి. నా కొత్త పట్టు చీర పాడైపోయింది. మమ్మల్ని కాపాడండి. ఈ పేద ఇల్లు కూలిపోతే మనం చచ్చిపోతాం. వర్షం ఇంకా ఇంకా పెరుగుతుంది. పఠారనే చప్పుడుతో గాల్లోకి ఎగిరిపోతుంది. ఇల్లంతా నీళ్లతో నిండిపోతుంది. మహి, లూసీల ఖరీదైన బ్యాగులు, సామాన్లు అన్ని నీటిలో కొట్టుకుపోతూ ఉంటాయి. వాళ్ళు వర్షంలో తడిసి ముద్దైపోయి చలికి వణికిపోతూ ఉంటారు. చిన్నుకాకి భయపడకుండా, అమ్మో, మన రేకు ఎగిరిపోయింది. కానీ నువ్వు భయపడకు, నేను నిన్ను గట్టిగా పట్టుకుంటాను. నేను బాగానే ఉన్నాను రా చిన్ను. కానీ మహి వదిన, లూసి వదిలలో చలికి వణికిపోతున్నారు. వాళ్ళకి సహాయం చెయ్యాలి. మహి, లూసీలు తమ అహంకారాన్ని మర్చిపోయి ప్రాణాల కోసం అరుస్తూ ఉంటారు. మహిగ్రద్ద ఏడుస్తూ, చిచ్చు, మమ్మల్ని కాపాడు చిచ్చు. మా నగలు, డబ్బులు అన్ని పోయినా పర్వాలేదు. మా ప్రాణాలు కాపాడు. ఈ వర్షానికి మేము చచ్చిపోయేలా ఉన్నాం. మా డబ్బు మమ్మల్ని కాపాడలేకపోతుంది. చిచ్చుకాకి ఏమాత్రం ఆలోచించకుండా తన ప్రాణాలకు తెగించి వర్షంలోకి వెళ్లి మహి, లూసీలను గట్టిగా పట్టుకుని తన గూటిలో ఉన్న ఒకే ఒక చల్లని, సురక్షితమైన మూలకు తీసుకుని వస్తుంది. అక్కడ వర్షం పడకుండా గట్టిగా కప్పబడిన తాటాకుల నీడ ఉంటుంది. తుని పిచ్చుక, చోటు చిలుకలు కూడా వర్షాన్ని లెక్క చేయకుండా పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళకి సహాయం చేస్తారు. మహిగారు, లూసీ గారు, కంగారు పడకండి. నా తాటాకులు కప్పు కింద కూర్చోండి. ఇక్కడ నీళ్లు పడవు. మీ ఒళ్ళు తుడుచుకోవడానికి ఈ పొడి బట్టలు తీసుకోండి. అవును, ప్రాణాలు ముఖ్యం. మీ పట్టు చీరల పైన మీ ప్రాణాలు సేఫ్ గా ఉన్నాయి. ఈ వేడి వేడి కషాయం తాగండి, చలి తగ్గుతుంది. మహి, లూసీలు ఆ పొడి బట్టలు కప్పుకుని వేడి కషాయం తాగుతూ చాలా సిగ్గుపడతారు. తమ ప్రాణాలను కాపాడడానికి తాము ఎగతాళి చేసిన పేద పక్షులే ముందుకు రావడం చూసి వాళ్ళకి తమ తప్పు పూర్తిగా అర్థమవుతుంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. మహిగ్రద్ద సిగ్గుతో తలదించుకుని ఏడుస్తూ, చిచ్చు, నన్ను క్షమించు చిచ్చు. ఎంత అహంకారంతో నేను నీ ఇల్లు చిన్నదని, నువ్వు పేదదానివని అవమానించాను. కానీ ఈ రోజు ప్రకృతి ముందు నా డబ్బు, నా పట్టు చీరలు, నా నగలు ఏవి నన్ను కాపాడలేకపోయాయి. కేవలం నీ చిన్న ఇల్లే నాకు ఆశ్రయం ఇచ్చింది. నువ్వు చూపించిన ప్రేమే నన్ను బ్రతికించింది. అవును చిచ్చు, తుని గారు, చోటు గారు, మేము చాలా తప్పు చేశాం. డబ్బులున్నాయన్న గర్వంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించాం. కానీ ఆపదలో ఆదుకునే నిజమైన బంధం, ప్రేమ కేవలం మీలాంటి మంచి మనసున్న వాళ్ళ దగ్గరే ఉంటాయి. మమ్మల్ని క్షమించండి. చిచ్చుకాకి నవ్వుతూ వాళ్ళ చేతులు పట్టుకొని, వదినా, మీరు అలా మాట్లాడకండి. డబ్బులు ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. కానీ మన మధ్య ఉండే బంధాలు, ప్రేమ ఎప్పటికీ శాశ్వతం. మీరు మా ఇంటికి వచ్చిన చుట్టాలు. మీ ప్రాణాలు కాపాడడం మా బాధ్యత. మీ తప్పు మీరు తెలుసుకున్నారు, అంతే చాలు వదినా. అవును మహి అత్త, డబ్బులున్నంత మాత్రాన ఎవరూ గొప్ప వాళ్ళు కాదు. మంచి మనసు ఉన్న వాళ్ళే నిజమైన ధనవంతులు. నిజమేనా చిన్నుగా? ఈ రోజు మన చిచ్చు అత్త ఇల్లు చిన్నదైనా మన మనసు ఆకాశమంత పెద్దదని నిరూపించింది. మరుసటి రోజు ఉదయం వర్షం ఆగిపోతుంది. సూర్యుడు ప్రకాశవంతంగా వస్తాడు. మహి, లూసీలు చిచ్చుకాకి ఇల్లు రిపేర్ చేయడానికి తమ వంతు సహాయం చేస్తారు. వాళ్ళ మనసులో ఉన్న అహంకారం పూర్తిగా కరిగిపోతుంది. చిచ్చు, మేము పట్టణానికి వెళ్తున్నాం, కానీ ఈ పల్లెటూరి పక్షులు నేర్పిన గొప్ప పాఠాన్ని నేను జీవితాంతం మర్చిపోలేను. ఇక నుండి మేము ఎప్పుడు ఎవరిని తక్కువ చేసి చూడము. త్వరలోనే నీ ఇల్లు పెద్దగా కట్టించడానికి నేను సహాయం చేస్తాను. చాలా థ్యాంక్స్ వదినా. మళ్ళీ మా ఇంటికి రండి, అప్పుడు ఇంకా మంచిగా చూసుకుంటాను. ఖచ్చితంగా వస్తాం చిచ్చు. మీ అందరి ప్రేమ మాకెప్పటికీ గుర్తుంటుంది. అలా ఆ పొగరుపోతు చుట్టాలు తమ అహంకారాన్ని వదిలేసి పేదకాకి చూపించిన నికార్సైన ప్రేమను తెలుసుకుని ఆనందంగా పట్నానికి వెళ్లిపోతారు. చిచ్చుకాకి తన కొడుకు చిన్నుతో కలిసి తన స్నేహితులైన తుని, చోటుల సహాయంతో మళ్లీ సంతోషంగా జీవించడం మొదలు పెడుతుంది. లోకంలో డబ్బు కంటే ప్రేమే గొప్పదని అందరూ తెలుసుకుంటారు.